చందమామ కథలు. 3 పరీక్షలు. పూర్వం కేకయ, గాంధార అనే 2 పెద్ద దేశాల మధ్య కౌముది అనే చిన్న దేశం ఒకటి ఉండేది. కొన్ని తరాల కిందట కౌముది కూడా చాలా పెద్ద దేశమని, అనేక యుద్ధాలలో ఆ దేశ భాగాలు పొరుగు దేశాలకు స్వాధీనమైపోయాయని చెప్పుకునేవారు. ప్రస్తుతం కౌముది దేశపు రాజు చంద్రకాంతుడు. అతడికి పుత్ర సంతానం లేదు. ఉన్న ఒక్కగానొక్క కూతురు జ్యోత్స్ననే కొడుకుగా భావించి ఆమెకు రాజనీతి, శస్త్ర విద్యలు కూడా నేర్పించాడు. జ్యోత్స్న యుక్త వయస్కురాలయ్యే నాటికి అద్వితీయ సౌందర్య రాశిగాను, అత్యంత మేధావిగాను ఖ్యాతికెక్కింది. కుమార్తెను చూసి గర్వంతో పొంగిపోతూ ఆమెకు తగిన వరుణ్ణి చూసి పెళ్లి చేసి అల్లుడికి రాజ్యం అప్పజెప్పాలని నిశ్చయించుకున్న చంద్రకాంతుడు ఆమె వివాహం గురించిన ఆలోచనలతో విసిగిపోయి చివరకు ఆమెతో ఒకనాడు ఇలా అన్నాడు: అమ్మా, అత్యంత సులభమని అనుకున్న నీ వివాహం చివరకు ఒక పెద్ద రాజకీయ సమస్య అయ్యేలా ఉన్నది. మనకు ఇరుపక్కలా ఉన్న 2 బలమైన దేశాల గురించి నీకు బాగా తెలుసు కదా. వారిలో కేకయ రాజకుమారుడైన సింహవర్మను నీ సౌందర్య ప్రశస్తి బాగా ఆకర్షించిందట. యుద్ధంలో నన్ను ఓడించి అయినా నిన్ను అర్ధాంగిగా చేపట్టాలని అతడు పట్టుదలగా ఉన్నట్టు మన వేగులు చెబుతున్నారు. ఇక గాంధార రాజకుమారుడైన కృష్ణవర్మ ఆంతర్యం ఏమిటో తెలియకపోయినా అర్హతలున్న కారణంగా అతడు పోటీకి రాకమానడు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరిని నువ్వు వరించినా రెండవ వారితో యుద్ధం తప్పదని నా భయం. చంద్రకాంతుడు ఇంతవరకు చెప్పి మౌనంగా జ్యోత్స్న ముఖం కేసి చూడసాగాడు. తండ్రి ఇంకా ఏమో చెప్పదలచి సంశయిస్తున్నాడని గ్రహించిన జ్యోత్స్న చిరునవ్వుతో, ఆగేరేం నాన్న, చెప్పదలిచిందేమిటో అంతా చెప్పండి అన్నది. అందుకు చంద్రకాంతుడు, ఈ చెప్పబోయేది గృహ విషయం. మీ అమ్మ మొండిగా నిన్ను తన తమ్ముడికే ఇచ్చి చేయాలని పట్టుబడుతున్నది. పుత్ర సంతతి లేని కారణంగా నా సింహాసనాన్ని ఇతరులెవరూ అధిష్ఠించరాదని తన తమ్ముడు మాణిక్యవర్మ నాకు అల్లుడై కౌముది దేశానికి రాజు కావాలని ఆమె కోరిక. ఇక ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తోచక నీతో చెబుతున్నాను. మిత్రులు శత్రువులు కాకుండా, రక్తప్టేరులు పారకుండా నీ వివాహం జరిపించుకునే భారం నీదే తల్లి అన్నాడు. అంతా విన్న జ్యోత్స్న, నాన్న, ఇవన్నీ నాకు తెలియనివి కావు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా ఆలోచించాను. నన్ను పెళ్లాడు గోరేవారికి నేను 3 పరీక్షలు పెట్టదలిచాను. ఆ పరీక్షల్లో నెగ్గిన వ్యక్తినే నేను వరిస్తాను. వివిధ దేశాల రాజకుమారులకు వర్తమానం పంపించండి అన్నది. కుమార్తె మాటలు విని రాజు కుతూహలంగా 3 పరీక్షలా, అవేమిటి అని అడిగాడు. జ్యోత్స్న నవ్వుతూ, తొందరెందుకు నాన్న, త్వరలో మీరు చూస్తారు కదా అన్నది. త్వరలోనే జ్యోత్స్న చెప్పినట్లు వివిధ దేశాలకు వార్తాహరులు పంపబడ్డారు. అప్పటికప్పుడే పరీక్షలకు కావలసిన ఏర్పాట్లు జరిగాయి. అనేక మంది రాజకుమారులు వచ్చి అపజయం పొంది వెళ్ళసాగారు. మాణిక్యవర్మ, సింహవర్మ, కృష్ణవర్మ కూడా 2 రోజుల తేడాలో వచ్చారు. ఎప్పటికప్పుడు వేగుల ద్వారా వార్తలు తెలుసుకుంటున్న జ్యోత్స్న మాణిక్యవర్మకు, సింహవర్మకు వెంటనే స్నేహం కలిసిందని, కృష్ణవర్మకు వారికి మధ్య ఎటువంటి పరిచయం కూడా లేదని విని మనసులోనే నవ్వుకున్నది. తర్వాత మొదట మాణిక్యవర్మ, పిదప సింహవర్మ కూడా పరీక్షల్లో పాల్గొని అపజయం పొందారన్న వార్త కూడా ఆమెకు చేరింది. ఆ వార్త వింటూనే జ్యోత్స్న తండ్రికి చెప్పి కృష్ణవర్మ విడిదికి గట్టి రక్షణ ఏర్పాట్లు చేయించింది. ఆ మర్నాడు కృష్ణవర్మ పరీక్షా మందిరానికి వచ్చాడు. అక్కడ సిద్ధంగా ఉన్న జ్యోత్స్న చెలికత్తెలు అతన్ని సాదరంగా ఆహ్వానించి ఒక గదిలోకి తీసుకుని వెళ్లారు. ఆ గది గోడల నిండా రకరకాల చిత్రాలు వేలాడగట్టబడి ఉన్నాయి. వాటి మధ్య జగదేక సుందరైన రాజకుమారి చిత్రం కూడా ఉన్నది. చెలికత్తెలు కృష్ణవర్మకు ఆ చిత్రాలను చూపిస్తూ, ఈ చిత్రాలన్నింటిలోనూ సౌందర్యానికి, చిత్రకారుడి ప్రతిభకు తార్కాణంగా ఉన్న గొప్ప చిత్రం ఏదో చెప్పండి అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న విని కృష్ణవర్మ చిత్రాలన్నిటినీ మరొకసారి పరీక్షగా చూసి వాటిల్లో ఒక చిత్రాన్ని చూపిస్తూ, మీరు కోరిన విధంగా ఉన్న గొప్ప చిత్రం ఇదే అన్నాడు. ఆ చిత్రంలో రంగురంగుల పూలతో నిండి ఉన్న పచ్చటి పొదల మధ్య తెల్లని ఆవు ఒకటి తన దూడను ప్రేమగా నాకుతున్నది. వాటికి సమీపంలోనే ఉన్న ఒక కొలను నిండుగా విరబూసిన పద్మాలతో అత్యంత రమణీయంగా ఉన్నది. చెలికత్తెలు ఆ చిత్రాన్ని చూసి పెదవి విరుస్తూ, ఇన్ని చిత్రాల మధ్య మీకు నచ్చిన చిత్రం ఇదా
మా రాకుమారి అపూర్వ సౌందర్యం కంటే ఈ చిత్రంలోని అందం ఎక్కువ మీకు అని ప్రశ్నించారు. వాళ్ళ మాటలకు కృష్ణవర్మ నవ్వి, బహుశా ఆమె ప్రశ్నలకు జవాబులు చెప్పవచ్చిన వారిని తికమక పెట్టడం కోసం ఈ మాటలు అనవలసిందిగా మీ రాకుమారి మీకు చెప్పి ఉంటుంది, కానీ ముమ్మాటికి ఇదే ఉత్తమ చిత్రం అన్నాడు. అయితే అదేదో మాకు కొంచెం వివరంగా చెప్పండి అని అడిగారు చెలికత్తెలు. ఎవరైనా కళాదృష్టితో సౌందర్య విమర్శ చేసేటప్పుడు శాశ్వతము నిర్మలము అయిన ప్రకృతి సౌందర్యానిది మొదటి స్థానం, అశాశ్వతము నవరసభరితము అయిన మానవ సౌందర్యానిది రెండవ స్థానము అవుతాయి. మనిషి అందం స్పష్టం, దాన్ని చిత్రీకరించడానికి చిత్రకారుడు అట్టే శ్రమపడవలసిన అవసరం లేదు. ప్రకృతి సౌందర్యం అస్పష్టం, అస్పష్టమైన సౌందర్యాన్ని తన రంగులతో మనస్సును ఆకట్టుకునేలా చిత్రించడంలోనే చిత్రకారుడి ప్రతిభ వెల్లడవుతుంది. ఆ ప్రయత్నంలో ఈ చిత్రాన్ని చిత్రించిన చిత్రకారుడు పూర్తిగా విజయం సాధించాడు. అందువల్ల ఇదే ఉత్తమ చిత్రం అన్నాడు కృష్ణవర్మ. ఆ సమాధానం వింటూనే చెలికత్తెలు అతడికి నమస్కరించి, మా రాకుమారి కోరిన సమాధానం కూడా ఇదే, ఇక రెండవ ప్రశ్న చదివి చూడండి అంటూ ఒక తాళపత్రాన్ని కృష్ణవర్మకు ఇచ్చారు. ఆ పత్రంలో వివాహం చేసుకోబోయే స్త్రీ పురుషుల్లోనూ పురుషుడు స్త్రీలోనూ ఏమాత్రం ఎన్నకూడని అంశాలు రెండున్నాయి, అవి ఏవి అని రాసి ఉన్నది. కృష్ణవర్మ ఆ ప్రశ్న చదివి, పురుషుడు స్త్రీ సౌందర్యాన్ని, స్త్రీ పురుషుడి ఐశ్వర్యాన్ని చూసి వివాహం చేసుకోరాదు, ఎందుకంటే సౌందర్యం అశాశ్వతం, ఐశ్వర్యం విషయంలోనూ ఆ మాట చాలా వరకు వర్తిస్తుంది అని సమాధానం చెప్పాడు. ఆ సమాధానం వినగానే చెలికత్తెల ముఖాల్లో సంతోషం కనిపించింది. వాళ్ళు వెంటనే కృష్ణవర్మకు వంగి వినయంగా నమస్కరించి, రాకుమారా, మా జ్యోత్స్నాదేవి రెండో పరీక్షల్లో కూడా మీరే నెగ్గారు, ఇక చివరి పరీక్షను స్వీకరించండి అంటూ లోపలికి వెళ్ళి ఒక చిన్న మంచి గంధపు పెట్టెను తీసుకువచ్చి అతడికి ఇస్తూ, మొదటి రెండు పరీక్షల్లోనూ నెగ్గిన వ్యక్తికి ఈ పెట్టెను ఇవ్వమని మా రాకుమారి చెప్పింది. ఈ పెట్టె తాలూకు ఆంతర్యం తెలుసుకోవడానికి మీకు ఒక రోజు గడువు ఇవ్వబడుతుంది. పెట్టెను తీసుకుని మీరు మీ విడిదికి వెళ్ళవచ్చు అన్నారు. కృష్ణవర్మ పెట్టె తీసుకుని తిన్నగా విడిదికి తిరిగి వచ్చి పెట్టెను కొంతసేపు పరీక్షగా చూశాడు. చతురస్రాకారంలో ఉన్న ఆ పెట్టె పైభాగాన పక్కల అందం కోసం ఏవేవో బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. పెట్టె లోపల రకరకాల ఎండుటాకులు, పచ్చి ఆకులు, ముళ్ళు, కాస్త గడ్డి, ఇవన్నీ కలగాపులగంగా ఉన్నాయి. పెట్టె మీద ఒక ఉదయ సూర్యుడు బొమ్మ అందంగా చెక్కబడింది. దాని దిగువన ఒక వృక్షం ఉన్నది. ఆ వృక్షానికి రెండు పాములు మెలిపెట్టుకుని ఉన్నాయి. వృక్షం చుట్టూ ఏవేవో లతలు చెక్కబడి ఉన్నాయి. కృష్ణవర్మ వాటి ఆంతర్యం బోధపడిన వాడిలా తలపంకించి తన భటుడి ద్వారా పెట్టె తాలూకు ఆంతర్యం తెలియజేయడానికి మరి 3 రోజులు గడువు కావాల్సిందిగా జ్యోత్స్నకు కబురు పంపాడు. ఆ రోజే చీకటి పడిన తర్వాత అతడు మారువేషంలో గుర్రం మీద కౌముదీ దేశానికి తూర్పు దిక్కుగా బయలుదేరాడు. ఆ రాత్రల్లా ప్రయాణించిన కృష్ణవర్మ మర్నాటి మిట్ట మధ్యాహ్నానికి కౌముదీ దేశపు తూర్పు అడవులను చేరుకున్నాడు. ఆ అడవిలో ఒక చోట అతడికి బాగా ఎత్తు పెరిగిన గంధపు చెట్టు, దాని కింద జంట సర్పాలు మెలివేసుకొని ఉన్నట్లుగా ఉన్న ఒక రాతి బొమ్మ కనిపించాయి. కృష్ణవర్మ కొద్దిసేపు ఆ పరిసరాలను నిశితంగా పరిశీలించి గుర్రాన్ని సమీపంలోనే నిలబెట్టి వరలో నుంచి కత్తి దూసి రాతి బొమ్మను సమీపించబోయాడు. ఇంతలో హఠాత్తుగా వెనక నుంచి ఆగండి అన్న హెచ్చరిక వినిపించింది. కృష్ణవర్మ వెనుదిరిగి చూశాడు. దాపులోనున్న ఒక పొదచాటు నుంచి నూగుమేసాలతో ఉన్న యువకుడు ఒకడు కృష్ణవర్మని సమీపించి నమస్కరించాడు. కృష్ణవర్మ ఆశ్చర్యపోతూ, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. ఆ యువకుడు తల వంచుకొని, మీరిక్కడికి రావడానికి కారణమైన వ్యక్తిని అని సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానము, అతడి స్వరంలోని కోమలత్వము గమనించిన కృష్ణవర్మ, రాకుమారి అన్నాడు. అవునన్నట్లు తల ఊపిన జ్యోత్స్న మృదువుగా, కృష్ణవర్మ, పెట్టె మీద బొమ్మల సహాయంతో ఈ ప్రదేశానికి రావడంతోనే మీరు 3వ పరీక్షలో కూడా నెగ్గారు, ఇక పదండి అన్నది. కృష్ణవర్మ గంభీరంగా, జ్యోత్స్న, ఆ పెట్టె మీద బొమ్మలకు ఈ ప్రదేశానికి వెనక ఏదో నిగూఢ రహస్యం ఉన్నదని నా అభిప్రాయం, ఏమంటావు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు ఏమని జవాబివ్వాలా అని జ్యోత్స్న
సందేహిస్తూ ఉన్నంతలో కృష్ణవర్మ మృదువుగా, జ్యోత్స్న, మీ సందేహం నాకు అర్థమైంది. మీరు అనుకున్న పని ప్రమాదాలతో కూడినదే కావచ్చు. రాజ్యాన్ని పాలించే రాజుకు పిరికితనం నేర్పి వెనక్కు మరల్చాలనే ప్రయత్నం ఏమంత మంచి పని కాదు అన్నాడు. ఆ మాటలతో అతడిక వెనుదిరగడని గ్రహించిన జ్యోత్స్న, సరే, ఇప్పుడు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. రండి, ఇలా కూర్చోండి అంటూ దాపులోనే ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నది. ఆమె తన నడుముకు బిగించుకొని ఉన్న వస్త్రం చాటు నుంచి ఒక తాళపత్రాన్ని తీస్తూ, మీరు నా మాటలకు వెనుదిరగరని ఊహించే దీన్ని తీసుకువచ్చాను. ఇది తరతరాలుగా మా వంశంలో ఉంటూ వస్తున్న ఒక గ్రంథంలోనిది. ముందు నేను కొన్ని విషయాలు చెబుతాను, వినండి అంటూ ఇలా చెప్పసాగింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాలను పాలించిన మా పూర్వీకుడైన హైహయవర్మ మహాసూరుడు రాజనీతివేత్తే కాక మంత్రశాస్త్రంలో కూడా అమితమైన ప్రజ్ఞాశాలి. ఆయన ఇక్కడికి దక్షిణాన ఉన్న ప్రభువులను అనేక మందిని ఓడించి తనకు సామంతులుగా చేసుకుని అపూర్వమైన అనేక నిధులను కప్పంగా తీసుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు అతడి ఏకైక పుత్రుడైన అజయవర్మ పరమ మూర్ఖుడు, తెలివిహీనుడు. అందువల్ల తాను సంపాదించిన ధనలక్ష్మి, రాజ్యలక్ష్మి తన కొడుకు కాలంలో చేజారిపోతాయని భయపడ్డ హైహయవర్మ నిధులన్నింటితో పాటు తన మంత్రఖడ్గాన్ని కూడా ఒకచోట దాచిపెట్టి వాటికి తనకు మంత్రవిద్య నేర్పిన గురువు సహాయంతో మంత్రబద్ధమైన కాపలా పెట్టాడు. అయితే ఆ కాపలా ఏమిటో, ఆ నిధులను తీసుకునే విధానం ఏమిటో మాత్రం ఎవ్వరికీ తెలియజేయలేదు. ఆయన తన చరిత్రను మాత్రం రాసి, ఆ నిధులు కౌముదీ దేశానికి తూర్పు దిక్కున ఉన్నాయి. జంట సర్పాల రాతి విగ్రహం వాటి ఉనికికి గుర్తు. ఆ నిధులను, నా ఖడ్గాన్ని వెతికి తీసుకోవడానికి గాని, నేను సృష్టించిన చిక్కులు విప్పడానికి గాని మంత్రశాస్త్ర ప్రావీణ్యత అవసరం లేదు. కేవలం మేధస్సు చాలు. వీరుడు, మేధావి, ధర్మబద్ధుడు అయిన ఏ వ్యక్తికైనా అవి లభిస్తాయి అని ఇదిగో ఈ తాళపత్రం మీద రాసి, దీన్ని రాజు తప్ప మరెవరూ చదవని మా వంశ చరిత్రలో భద్రపరిచాడు అంటూ ఆ తాళపత్రాన్ని కృష్ణవర్మకు అందించబోయింది. కృష్ణవర్మ తాళపత్రాన్ని తీసుకోకుండా, తర్వాత ఏం జరిగిందో చెప్పండి అన్నాడు. జ్యోత్స్న అతడి వైపు మెచ్చుకోలుగా చూసి తిరిగి ఇలా చెప్పసాగింది. మా పూర్వీకుడు హైహయవర్మ భయపడినట్లే అజయవర్మ అతడి సంతానం పరిపాలిస్తున్న కాలంలో సామంత రాజ్యాలన్నీ తిరుగుబాటు చేసి తిరిగి స్వతంత్ర రాజ్యాలయ్యాయి. ఆ రాజుల్లో కొందరు కౌముదీ దేశంలోని చాలా భాగాలను కూడా ఆక్రమించుకున్నారు. అయితే హైహయవర్మ తాను దాచిన నిధులను గురించి అత్యంత రహస్యంగా ఉంచడంతో వాటి జాడ ఆ రాజుల్లో ఎవరికీ తెలియలేదు. మా వంశస్థులే 2-3 ప్రయత్నించారు, కానీ సాధించలేకపోయారు. వాళ్ళు ఈ సర్పప్రతిమను కదిలించి అడుగున సొరంగం కానీ భూగృహం కానీ ఉన్నదేమోనని చూడ ప్రయత్నించారట. కానీ ఈ ప్రతిమను అంగుళం కూడా కదిలించలేకపోయారు. నా తండ్రికి పురుష సంతతి లేని కారణంగా మా వంశ చరిత్ర చదివే అవకాశం నాకు లభించింది. అందులో ఇదంతా చదివి ఇక్కడికి వచ్చి వెతకగా ఈ సర్ప ప్రతిమ కనిపించింది. కానీ దీనిని మాత్రమే ఆధారం చేసుకుని నిధుల్ని సాధించే మార్గం నాకు తెలియలేదు. మీ శక్తి సామర్థ్యాలు, ఆలోచన పటిమల గురించి వింటున్నప్పటి నుంచి నాకు మీరు ఈ కార్యాన్ని సాధించగలరన్న నమ్మకం కలిగింది. నిధుల కంటే ముఖ్యంగా ఆ మంత్రఖడ్గం ఏదో మీకు లభిస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే నా వివాహం ఒక రాజకీయ సమస్యగా మారినప్పుడు ఈ సమస్యను 3వ పరీక్షగా మార్చి పెట్టె మీద ఇమిడ్చాను. మీరు ఒంటరిగా గుర్రం ఎక్కి బయలుదేరారని నా వేగులు చెప్పగానే మీకు రహస్యం అవగతమైందని గ్రహించాను. మీరు ఎటువంటి ఆపదలలో చిక్కుకుంటారో అని మిమ్మల్ని వెన్నంటి వచ్చాను. మంత్రబద్ధమైన ఈ సమస్యలో ముందు ముందు ఎటువంటి ప్రమాదాలు ఉంటాయో, మిమ్మల్ని ఇందుకు పురుగొల్పటం దుస్సాహసం అవుతుందేమో అన్న భయం ఈ చివరి క్షణంలో నన్ను పీడిస్తున్నది అని ముగించింది. జ్యోత్స్న మాటలకు కృష్ణవర్మ నవ్వి, నిధులను మంత్రాల సహాయంతో దాచినప్పటికీ వాటి గురించి వెదికే వ్యక్తికి మంత్రశాస్త్ర ప్రావీణ్యత అవసరం లేదని హైహయవర్మ చెప్పిన విషయం మీరు మర్చిపోతున్నారు. అంటే సమస్య మంత్రబద్ధమైనదైనా ఇందులో హానికి ఎక్కువ అవకాశమే లేదు. మన తెలివిని బట్టి విజయమో అపజయమో కలుగుతుంది, అంతే. ప్రయత్నించి చూద్దాం రండి అంటూ జంట సర్పాల ప్రతిమ దగ్గరకు వెళ్ళి దాన్ని అంగుళం కూడా వదలకుండా నిశితంగా పరీక్షించసాగాడు. అలా కొంతసేపు గడిచాక కృష్ణవర్మ హఠాత్తుగా, జ్యోత్స్న ఇటు చూడండి అని జంట సర్పాల ప్రతిమకు పైభాగాన
2 పడగలకు మధ్యన చూపించాడు. ఆ ప్రదేశంలో ఒక 2 అంగుళాల మేరకు వృత్తాకారంలో కాస్త ఉబ్బెత్తుగా ఉన్నది. అవును, ఇదేదో విశేషంగానే ఉన్నది అంటూ జ్యోత్స్న ఆశ్చర్యపోయింది. బహుశా ఇదే కీలక స్థానం కావచ్చు, చూద్దాం అని కృష్ణవర్మ జ్యోత్స్నను దూరంగా వెళ్ళమని చెప్పి విల్లు బాణము తీసుకుని సరిగ్గా ఆ వృత్తాకారపు మధ్య భాగానికి గురి చూసి బాణాన్ని వదిలాడు. బాణం ఆ వృత్తాన్ని మధ్యలో తాకింది. ఆ మరుక్షణం అక్కడ కళ్ళు మిరుమిట్లు గొలిపేంత మెరుపు మెరిసి పెద్ద ధ్వని వచ్చింది. మరుక్షణమే జంట సర్పాల ప్రతిమ మాయమై భూమి దిగువన మెట్లు కనిపించాయి. తమ మొదటి ప్రయత్నం నెరవేరినందుకు ఆనందిస్తూ ముందు కృష్ణవర్మ, అతడు వెనుకగా జ్యోత్స్న నెమ్మదిగా మెట్లు దిగసాగారు. కొన్ని మెట్లు దిగిన తర్వాత వాళ్లకు ఒక సన్నని దారి కనిపించింది. ఆ దారి వెంట నడిచి చివరకు వాళ్ళిద్దరూ ఒక విశాలమైన మైదానాన్ని చేరుకున్నారు. ఆ మైదానం మధ్యలో ఒక సరస్సు ఉన్నది. అందులో ఎక్కడ చూసినా బంగారు రంగులో మెరిసిపోతున్న పద్మాలు ఉన్నాయి. వాటి మధ్య ఒకే ఒక తెల్లని పద్మం ఉన్నది. సరస్సుకు కుడివైపున ఒక పెద్ద చెట్టు ఉన్నది. ఆ చెట్టు చుట్టూ రాతి తిన్నె ఉన్నది. దాని మీద మూతలు పెట్టబడిన 2 బంగారు పాత్రలు ఉన్నాయి. ఇవన్నీ చూసి జ్యోత్స్న, మళ్ళీ ఇక్కడ ఏదో నిగూఢ రహస్యం ఉన్నట్టున్నదే అన్నది. అవును, అపూర్వమైన ఏవెప్పుడూ సులభ సాధ్యాలు కావు అని ఒక క్షణం ఆగి, బహుశా బంగారు పద్మాలు రత్నరాశులై ఉంటాయి. ఆ ఒక్క తెల్లని పద్మం మంత్రమహిమ గల ఖడ్గమై ఉంటుంది. వాటిని చేరుకునే మార్గం ఐహయవర్మ ఈ బంగారు పాత్రల్లో ఇమిడ్చి ఉంటారు అంటూ చెట్టు దగ్గరకు వెళ్ళి 2 పాత్రల మీద మూతలు తీసి చూశాడు. ఒక పాత్రలో సువాసనలు వెదజల్లే తినుబండారాలు ఉన్నాయి. రెండవ దానిలో కొద్దిపాటి బియ్యం మాత్రం ఉన్నాయి. కృష్ణవర్మ వాటిని చూసి కొంతసేపు ఏదో ఆలోచించి చెట్టు వెనుక భాగానికి వెళ్ళి చూశాడు. అక్కడ ఒక పొయ్యి, అందులో 2 కట్టెలు, పక్కనే 2 పాత్రలు ఉన్నాయి. కృష్ణవర్మ వాటిని చూసి జ్యోత్స్న వైపు తిరిగి, ఇక నిధి కోసం వచ్చే వారి ఆలోచన పటిమకు పరీక్ష. ఎవరూ ముక్కు మొహం తెలియని చోట వండి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని ముట్టుకోరాదు అంటూ బియ్యం ఉన్న పాత్రలను చేతిలోకి తీసుకుని సరస్సుకేసి బయలుదేరాడు. అతడి అభిప్రాయం గ్రహించిన జ్యోత్స్న, ఆ పాత్రలోని బియ్యం నేను కడిగి తెస్తాను, ఇవ్వండి అంటూ అతడి చేతిలోని పాత్రను తీసుకుపోయింది. కృష్ణవర్మ ఆమెను వారిస్తూ, వద్దు, సరస్సులో ఏదైనా మాయ ఉండవచ్చు, నేనే వెళ్తాను, మీరిక్కడే ఉండండి అని చెప్పి మరొక ఖాళీ పాత్రను కూడా తీసుకొని సరస్సు దగ్గరకు వెళ్ళి సరస్సులోని నీటిని 2వ పాత్రతో తీసి బియ్యంలో పోసి కడిగాడు. అతడు ఊహించినట్లే సరస్సులోని నీరు బియ్యాన్ని తాకగానే పాత్ర ఒక్కసారిగా వేడెక్కి నీరు మరుగుతూ ఆవిర్లు రాసాగాయి. ఆ వేడిని కొద్దిసేపు ఎలాగో భరించిన కృష్ణవర్మ ఇక భరించలేక పాత్రను సరస్సులోకి జార విడిచాడు. పాత్ర సరస్సులో పడ్డ మరుక్షణం సరస్సు మాయమై అక్కడ నవరత్నాల రాసులు కనిపించాయి. జ్యోత్స్న, కృష్ణవర్మ ఆనందాశ్చర్యాలతో ఆ నిధులను చూడసాగారు. అయితే అంతలోనే వారికి హఠాత్తుగా నిధులు తప్ప మంత్రఖడ్గం కనిపించలేదన్న విషయం జ్ఞప్తికి వచ్చింది. వాళ్ళు నిధులను చూసిన ఆనందం మరిచి ఖడ్గం కోసం వెతకసాగారు. వాళ్ళు ఎక్కువసేపు శ్రమ పడకుండానే నవరత్నపు రాసుల మధ్య నిర్మలంగా మెరుస్తున్న తెల్లని పద్మం కనిపించింది. మీరు చేసిన ప్రయత్నానికి స్వర్ణ పద్మాలు మాత్రం నవరత్నాలుగా మారాయన్నమాట. మరి ఈ తెల్ల పద్మం ఖడ్గంగా మారాలంటే ఏం చేయాలో అన్నది జ్యోత్స్న. కృష్ణవర్మ ఆమెకేమీ జవాబివ్వకుండా వంగి తెల్ల పద్మాన్ని మొదలు పట్టుకొని బలంగా లాగాడు. మరుక్షణం పద్మం మాయమై ఆ స్థానంలో ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. ఖడ్గానికి బదులు రాక్షసుడు కనిపించినందుకు జ్యోత్స్న, కృష్ణవర్మలిద్దరూ నిర్ఘాంతపోయి చూస్తూ ఉండగా రాక్షసుడు నవ్వి, నిధులను సాధించిన రాజకుమారుడు వాటిని తీసుకొని వెళ్ళిపోక నన్నెందుకు పిలిచినట్లో అన్నాడు. అతడి ప్రశ్న వినగానే కృష్ణవర్మ గంభీరంగా, నిజమే, కేవలం ధనాశ గల రాకుమారుడంటే రాక్షసులకు కూడా చులకనే, కానీ నేను అటువంటి వాణ్ణి మాత్రం కాదు. నేను ముఖ్యంగా వచ్చినది అపూర్వమైన ఖడ్గాన్ని సాధించడానికే కానీ నిధుల కోసం కాదు అన్నాడు. రాక్షసుడు ఆ మాటలకు వికటంగా నవ్వి, ఆహా, గొప్ప పౌరుష ప్రదర్శన, కానీ ఆ ఖడ్గం రాజధర్మం తెలిసిన ఉత్తముడికి తప్ప ఇతరులకు లభించదు. అయినా కేవలం యుద్ధానికి పనికి వచ్చే కత్తి కోసం ఇంత పాకులాట దేనికి?
ధనంతో సాధించలేనిది లేదు, హాయిగా నిధులను తీసుకుని వెళ్ళు అన్నాడు. ఇందుకు కృష్ణవర్మ చిన్నగా నవ్వి, నీ ప్రశ్నకు నేనిచ్చే జవాబులోనే రాజధర్మం ఇమిడి ఉన్నది. అభివృద్ధి సాధించగలిగేది ధనంతో కాదు, కృషితో. మనిషికి కావలసిన ఆహారాన్ని, మనిషి సౌఖ్యానికి, జీవితాన్ని సాగించటానికి అవసరమైన సమస్తాన్ని ప్రకృతి సిద్ధంగా భగవంతుడు సృష్టించే ఇచ్చాడు. ప్రకృతిలో ఆహారం లేనివాడు ఈ నిధులు మనిషి కడుపు నింపవు. అందుచేత ఈ ప్రకృతి వనరులు సక్రమంగా అందరికీ లభించేలా చూడడం, బలవంతులు బలహీనుల్ని అణగదొక్కకుండా కాపాడడం ఇదే రాజధర్మం. తన ప్రజలను దుష్టశక్తుల నుంచి కాపాడడానికి రాజు ఎక్కువగా ఉపయోగించేది దండోపాయం. అందుచేత రాజుకు తన విధి నిర్వహణలో ఎక్కువగా కావాల్సింది ఖడ్గమే కదా అన్నాడు. కృష్ణవర్మ మాటలు వింటూనే రాక్షసుడు అతడికి వంగి నమస్కరించి, మహానుభావ, నీ వంటి ఉత్తముడి కోసమే ఇన్నేళ్లుగా నిరీక్షిస్తున్నాను. ఇదిగో మంత్రపూరితమైన చంద్రహాసం అంటూ గాలిలో చెయ్యి చాపి చంద్రహాస ఖడ్గాన్ని తీసి ఇస్తూ, ఈ ఖడ్గాన్ని చేత ధరించిన వ్యక్తికి విజయమే కానీ అపజయం ఉండదు. ఈ ఖడ్గాన్ని, ఈ నిధులను స్వీకరించి ప్రజానురంజకంగా పాలన చెయ్యి అని చెప్పి కృష్ణవర్మకు మరొకసారి నమస్కరించి మాయమైపోయాడు. కృష్ణవర్మ ఖడ్గాన్ని కళ్ళకద్దుకొని జ్యోత్స్నకు అందిస్తూ, జ్యోత్స్న, ఇప్పటికి మీరు పెట్టిన 3వ పరీక్ష ముగిసింది. ఇదిగో మీ పూర్వీకుల ఖడ్గం అన్నాడు. జ్యోత్స్న ఖడ్గాన్ని తీసుకోకుండా చిరునవ్వుతో, పరీక్షలో గెలుచుకున్న వస్తువు ఏదైనా ఆ గెలుచుకున్న వారిదే అవుతుంది, ఇతరులకు చెందదు అన్నది. ఆ తర్వాత ఇద్దరు వచ్చిన దారిని తిరిగి వెళ్ళి రాజప్రసాదం చేరారు. రాజు చంద్రకాంతుడు జరిగిందంతా విని పరమానందం చెందాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే జ్యోత్స్న కృష్ణవర్మలకు వివాహం జరిగింది.